100 మంది ఒకేసారి కూర్చుని తినే డైనింగ్ టేబుల్ ఎక్కడుందో తెలుసా? హైదరాబాద్‌లో ఫలక్నుమా ప్యాలెస్‌లో. హైదరాబాద్ ఓల్డ్ సిటీ దాటి వెళ్తే నగరానికి 609 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ ప్యాలెస్. ఒకప్పుడు ఇది నిజాం నివాసం. కానీ ఇది నిజాం చేతుల్లోకి ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే ఒక్కసారి ప్యాలెస్ చరిత్రలోకి తొంగి చూసేద్దాం. పైగా కుటుంబానికి చెందిన నవాబ్ సర్వికార్ అల్ ఉమ్రా ఒకసారి యూరోప్ ట్రిప్‌కి వెళ్లారు. అక్కడ భవనాలు చూసి హైదరాబాద్లో కూడా ఇలాంటి యూరోపియన్ స్టైల్ బంగ్లా ఉండాలని అనుకున్నారు. దీంతో 1884లో ఫలక్నుమా ప్యాలెస్కి శంకుస్థాపన చేశారు. విలియం వార్డ్ మ్యారిట్ ప్యాలెస్ డిజైన్ చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి కళాఖండాలు, వస్తువులు సేకరించారు. 1893 నాటికి పూర్తయింది. అంటే 9 సంవత్సరాలు పట్టింది. 60 గదులు, 22 విశాలమైన హాల్స్ ఉన్నాయి. 1897లో నవాబు అంటే 6వ నిజాం మహబూబ్ అలీ పాషాని ప్యాలెస్లో గెస్ట్గా ఆహ్వానించారు. ముందు ఆయన వారం రోజులున్నారు. తర్వాత నెల ఆయనకి ప్యాలెస్ నచ్చేసింది. దీంతో ఉమ్రా ఆయనకి భవనాన్ని అమ్మేశారు. ఫలక్నుమా కట్టడానికి సుమారు 40 లక్షల రూపాయలు అయింది. అది ఆయన చెల్లించేశారు. నిజాం 22 ఏళ్ల పాటు ఇందులోనే ఉన్నారు. విలువైన వస్తువులతో ప్యాలెస్ నింపేశారు. బ్రిటిష్ స్టెయిన్డ్ గ్లాస్, బొహేమియన్ షాండ్లియర్స్, చైనీస్ సిల్క్ ఫర్నిషింగ్స్, కొన్ని వేల అరుదైన పుస్తకాలు, ప్రైవేట్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ కూడా ఉన్నాయి. ఆయన ఒకరోజు మాత్రమే గడిపిన మహిళలకు ఒక జనానా కూడా ఉంది. ఫలక్నుమా ఒక తేల ఆకారంలో ఉంటుంది. ఈ షేప్లో ఉండటం వల్ల ఇది ఒక శాపం అని 6వ నిజాం అందుకే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారని అంటారు. తర్వాత 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ బహదూర్ వారసుడయ్యారు. ఈయన 1930-40లలో ప్రపంచంలోనే అత్యంత ధనిక వ్యక్తి. ఈయన చేసిన ముత్యాల కలెక్షన్ ఒలింపిక్ సైజ్ పూల్ అంత ఉండేదట. 400 క్యారెట్ జాకబ్ డైమండ్ని పేపర్ వెయిట్గా వాడేవారు. ఆయన మంచంపై ముత్యాలు కుప్పలు పోసుండేవట. కానీ ఆయన ప్యాలెస్ని పట్టించుకోలేదు. రాయల్ అతిథుల కోసం ఒక గెస్ట్ హౌస్గా ఉండిపోయింది. భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్యాలెస్లో 1951లో ఆఖరిసారి గెస్ట్గా ఉన్నారు. నిజాం కొడుకు ముఖరం జా ఇంగ్లాండ్కి వెళ్ళి టర్కిష్ ప్రిన్సెస్ ఎస్రాను పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి విడాకులయ్యాయి. ఆయనకు ఆస్తుల కోసం లీగల్ పోరాటం చేసే ఓపిక లేదు. 1996లో ప్యాలెస్, చౌమహల్లా కూడా దీనస్థితిలో ఉండటంతో ఆయన మాజీ భార్యకు ఫోన్ చేశారు. ఆయన అభ్యర్థనను ఆమె కాదనలేకపోయారు. ఈ ప్యాలెస్ పునరుద్ధరణ కోసం ఆమె ఇండియాకు వచ్చారు. తాజ్ ఈ ప్యాలెస్ని లీజుకు తీసుకుంది. ఫలక్నుమా అంటే మిర్రర్ ఆఫ్ ది స్కై లేదా ఆకాశానికి అద్దం అని అర్థం. ఆకాశం రంగు రావాలని ప్యాలెస్ గోడలకి 15 సార్లు పెయింట్ చేశారు. కార్పెట్ను అసలైన రంగులోకి తేవడానికి 300 సార్లు డై చేశారు. 2005లో చౌ మహల్లాని ప్రజలకు ఓపెన్ చేశారు. 2010లో తాజ్ హోటల్ని ప్రజలకు తెరిచింది. ఇక్కడ 2 వ్యక్తులు లంచ్ లేదా హైటీకి వెళ్లాలంటే కనీసం 15,000 నుంచి 20,000 రూపాయలు ఉండాలి. దీంతో పాటు ప్యాలెస్ టూర్ కూడా ఉంటుంది. ఈ ప్యాలెస్లో సికిందర్, రాధేశ్యామ్ లాంటి చాలా సినిమా షూటింగ్లు కూడా జరిగాయి.